ఏ రకంగా వెళ్ళారంటే పెట్రోల్ బాంబులు తీసుకుని వెళ్ళారు ఇళ్ల మీదకి. అంటే అది హత్య చేయడానికి వెళ్ళారు. నేను అంబటి రాంబాబు గారి ఇంటిపై కూడా ఒక హై డ్రామా జరిగింది. సుమారుగా మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా హై డ్రామా జరిగింది. ఎందుకు జరిగిందండి? అంబటి రాంబాబుని అక్కడ హత్య చేయడానికి వెళ్ళారు. ఇవాళ జోగి రమేష్ గారిని హత్య చేయడానికి వెళ్ళారు. ఇది కేవలము ప్రభుత్వం ప్రేరేపించే కార్యక్రమం జరుగుతుంది. మీరు భరత్ గారు మీరు క్లియర్ గా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు రెండు పెద్ద కులాల పైన దాడి చేస్తూ ఉన్నారు. నిన్న కాపు కులం పైన దాడి చేశారు, ఇవాళ గౌడ కులం పైన దాడి చేశారు. ఈ రెండు కూడా చాలా పెద్ద సామాజిక వర్గాలు. రెండు కూడా అంతే కదండి. అంతే కదండి. ఇప్పుడు అసలు వ్యక్తులు ఏంటండి? ఇప్పుడు అసలు జోగి రమేష్ గారికి మంత్రి పదవి కానీ అంబటి రాంబాబు గారికి మంత్రి పదవి కానీ ఏ బేసిస్ లో వచ్చిందండి? వాళ్ళ వ్యక్తిత్వంతో పాటు ఒక మేజర్ కులం కాబట్టి ఆ కులాన్ని బేస్ చేసుకుని ఇచ్చారు. ఇవాళ కులం పైన దాడి చేస్తా ఉన్నారు. ఇప్పుడు రెండు పెద్ద కులాలు రాష్ట్రంలో రేపు ప్రభావితం చూపించే పెద్ద కులాలు రెండును. ఎప్పుడైనా కానీ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే కులాలు రెండును. అంటే ఈ కులాలను అణగదొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అటు కాపు కులం గాని ఇటు గౌడ కులం గాని రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కులాలు రెండును. మీరు చూసుకోండి, ఆన్ రికార్డు చూసుకోండి. రాష్ట్రంలో సకానికి 50% పైచిలుకున్న జనాభా రెండు కులాలు కలిస్తే మరి రెండు కులాల పైన ఒక అగ్ర నాయకుల పైన ఈ రకమైన దాడులు ఇళ్లపైన దాడులు చేశారని అంటే ఏ రకంగా ఒక ప్లాంట్ గా జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇదేం సామాన్యమైన విషయం ఏం కాదు. ఇది ఎంత లైట్ గా తీసుకునేది కాదు. ఖచ్చితంగా మేము రేపు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు. మా నాయకులు కూడా తీసుకుని రాష్ట్రంలో గాడి తప్పింది, రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన తీసుకురావాలి, సెంట్రల్ బలగాలు ఆంధ్రప్రదేశ్ కి రావాలి. ఎందుకంటే ఈ పోలీసులు కూడా ఒక హై డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నారు.